సో అయితే మనం ఈ మరో భాగంలోనికి వెళ్దాం. న్యూ టెస్టిమెంట్ ఫాస్టింగ్ లోనికి మనం వెళ్దాము. ఆదిమ సంఘము, అంత్యోక్యలో ఆదిమ సంఘము, ఈ యొక్క బర్నబా మరియు సుమయోను, కురేనుడైనటువంటి లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా వెంబడించిన మన యేసు, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో సందర్భం చదువుతున్నా బ్రదర్ నేను. అపోస్తల కార్యాలు 13:2 ఇదే బ్రదర్ మీరు అనుకున్న పాయింట్. అపోస్తలుల 13:2-3 వచనాలు చదువుతాను. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇది ఒక సందర్భంలో మనం చూస్తాం బ్రదర్. ఇంకొక వాక్యం కూడా చదువుతాను బ్రదర్, నాకు గుర్తొచ్చింది. 14th చాప్టర్ లో మనం చూద్దాం బ్రదర్. 14:23 కూడా ఉపవాసం ఉంది కదా. 14వ అధ్యాయం 23వ వచనం మనం చూద్దాం బ్రదర్. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులకు వచ్చేది. సంఘము సంఘంలో ప్రార్థన చేయడంలో దేవుని సన్నిధి ఏ విధంగా ఉన్నదంటే, ఆహారం ప్రాధాన్యత కాదు, దేవుని చిత్తమును నెరవేర్చడమే ప్రాధాన్యత. కాబట్టి వారు ఆహారానికి అది దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక ఉపవాసంగా ఉన్నారు అని రాయబడి. కాబట్టి మనం కూడా అంటే ఇప్పుడు యేసుప్రభు వారు శిష్యులను ఏర్పరచుకునే ముందు కూడా ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థన చేశారు. సహవాసం అంటే దేవునితో సహవాసం చేయడం ద్వారా కొన్ని నిర్ణయాలను, కొన్ని దేవుని చిత్తాలని మనము జరిగించగలం. అంటే ఒక భాగంలో మనం చూస్తే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని దగ్గర నుంచి ఒక నడిపింపును, ఒక డైరెక్షన్ తెలుసుకోవడానికి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి ఉపవాసం ఉన్నట్టు, రెండో భాగంలో మీరు చెప్పినట్టు టు టేక్ సమ్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ డెసిషన్, సంఘంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా సంఘం ఉపవాసం కలిగి ప్రార్థన చేయాలి అనేటువంటిది కూడా. ఇప్పుడు సంఘం అంతా ప్రార్థన చేయాలి కదా, లేదా సంఘంలో కొందరు ఉపవాసం చేసి సరిపోతుందా? ఇప్పుడు సంఘం అంటే అందరూ సంఘంలో ఉండే కొంతమంది సంఘం అంటే మనం మిగతా వాళ్ళందరూ ఊరికి వస్తున్నారని అర్థమవుతుంది. సంఘములో అంటే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారందరూ కూడా విశ్వాసులుగా ఒక సంఘంగా చెప్పారు. వీళ్ళందరినీ ప్రభువు తనతో ఉండాలని, సహవాసంలో ఉండాలని కోరుకుంటాడు. ఆయన సహవాసంలో ఉంటే ఏమవుతుంది, మనకు ప్రభు యొక్క రక్తము అంటే మనం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-9 వచనాల ప్రకారము అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటే అప్పుడు ఆయన రక్తము మన సమస్త పాపముల నుండి దుర్నీతి కడిగి పవిత్రంగా చేస్తుంది. ఈ సహవాసం ఎలాగున్నా అన్యోన్య సహవాసం అని రాయబడింది అక్కడ. ఇట్స్ ఇంటిమేట్ రిలేషన్షిప్, అంటే దేవునికే ప్రాధాన్యత, ఇంకా మళ్ళీ ఆహారము టీకి కాదు. కొంతమందికి ఉపవాస ప్రార్థన జరుగుతుంటది, అక్కడ గమగములు వస్తుంటాయి. అవి ఇది అయిపోయినాక అది ఫాస్టింగ్ తర్వాత ఫీస్టింగ్ అంటున్నారు ఈ మధ్య. నేను అందుకే అడిగాను కదా, సంఘం అంతా ఉపవాసం ఉండాలి, కొందరు ఉంటే సరిపోతున్నారు. అందుకే అడిగాను. ఏంటంటే ఒక పక్కన ఫాస్టింగ్, ఒక పక్కన ఫీస్టింగ్ కూడా జరుగుతుంటది. లేకపోతే అసలు ఫాస్టింగ్ ప్రేయర్ కోసం అని చెప్పి తర్వాత జరిగే ఫీస్టింగ్ కోసం బాగా సిద్ధపడుతూ ఉంటారు. అంటే ఈ రీతిగా అంటే ఒక ఉద్దేశాలు ఫాస్టింగ్ వాళ్ళ ఉద్దేశాన్ని నేను అనుకుంటాను కదా, దేవుడు వాళ్ళ ఉద్దేశాన్ని చూస్తారు. ఆహారము అవసరం మన శరీరానికి. అందుకే మనము 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు వారు దారిలో పడిపోతారేమో, సమస్యలు వెళ్తారేమో, వారు భోజనం పెట్టండి అన్నాడు. 3 రోజుల నుంచి వారు తెచ్చుకున్నవి అయిపోయినాయి, ఇక్కడే ఉన్నారు దేవుడు ప్రభుత్వం. ప్రభు వారి కన్సర్న్ అంటే తెలుసు వారి యొక్క జీవితంలో ఏం జరగదు, కాబట్టి వారికి భోజనం పెట్టడం. కాబట్టి భోజనం అవసరమే, కానీ ఉపవాసము కూడికలో దానికి ప్రిపరేషన్, ఇక్కడ ఉపవాసం కంటే ఈ భోజన ప్రిపరేషన్ లోనే ఎక్కువ ఉంటారు మన వాళ్ళు. అంటే అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనం ఉపవాసం ఎందుకు చేస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనది. ఈ మధ్య కాలంలో హాలిడే, రేపు మనకు హాలిడే ఉంది కాబట్టి ఆఫీసులు పోరు, ఓకే. కాబట్టి ఈరోజు ముందు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటారు. ఏమి ప్రార్థన చేస్తున్నారు అంటే ఏముండవు, అంటే చర్చిలో ఉన్న సంగతుల గురించి ప్రార్థన చేస్తారు, కానీ ఎప్పుడు కూడా గ్లోబల్ క్రిస్టియన్స్ ఎప్పుడు కదా, అంటే సిటీ కొరకు, పర్సిక్యూషన్ చర్చ్ కొరకు, పర్సిక్యూటెడ్ చర్చ్ కొరకు, లేకపోతే మన నైబర్స్ కోసము, లేకపోతే మన రక్షణ పొందని వారి విషయంలో, సువార్త విషయంలో ఆ భారంతో సంఘం ఏ ఉద్దేశంతో నిర్మించబడిందో, లేకపోతే ప్రభు కోరాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కాదు,
ఒక ఆయన కడుపు నొప్పి, ఒక ఆయన అంటే ఇవన్నీ అవసరమే, స్వస్థత అవసరమే, నేను కాదనడం లేదు. కానీ మన సమయము మనం ఉపవాసంతో ఉన్నప్పుడు దానికంటే ప్రాముఖ్యమైన వాటి కొరకు మన పిల్లల పరీక్షలు, మన ఆరోగ్యము, మన జాబ్లు, మన ప్రమోషన్లు, మన డబ్బులు, మన ఆస్తి, వీటి కొరకు కాదు. మీరు చేయాల్సిందే, మీరు వ్యక్తిగతంగా చేయండి. సంఘంతో చేసినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు అపోస్తలుల కార్యములో, పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించాడు. ఆయన చెప్పాడు, పౌలు బర్నబాలు మేము పోతాం అనలేదు. పరిశుద్ధాత్మ దేవుడే వారికి పోయామని చెప్పాడు. నేను వారిని ఎన్నుకున్నాను, దేవుని సేవకులు అంటే దేవుడు బయలుపరిచాడు కాబట్టి వారిద్దరిని పంపారు. అంటే ఆ విధంగా సంఘం ద్వారా పంపబడ్డారు కాబట్టి వారు సంఘంతో కలిసి పనిచేశారు. దేవుడు వారిని వాడుకున్నాడు.